ఐదేళ్ల వైకాపా పాలనలో యువత ఉపాధ్యాయుల్ని మోసం చేసిన వాళ్లను వారికి అన్యాయం జరుగుతుంటే గొంతెత్తి మాట్లాడని వారిని ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడించి తీరాలని పిలుపునిచ్చారు ప్రభుత్వ చీఫ్ విప్ వెనుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు. న్యాయవాదులు ఆ విషయంలో ముందుండాలని ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా కూటమి బలపరిచిన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ను గెలిపించాలని కోరారు. ఆలపాటికి మద్దతుగా శుక్రవారం ఆయన ప్రచారం నిర్వహించారు. వెనుకొండ బార్ అసోసియేషన్ హాలులో న్యాయవాద సంఘాలను కలిసి పార్టీకి మద్దతుగా నిలవాలని తెలిపారు. ఈ సందర్భంగా జీవి మాట్లాడారు. ఇలాంటి అసమర్థుడిని మరి ఈసారి ఓడించాల్సిన అవసరం ఉంది. అలాగే మన అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ప్రజలందరితో మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నటువంటి మనిషి, అలాగే మంచి సమర్థత ఉన్నటువంటి వ్యక్తి, అపారమైన అనుభవం ఉన్నటువంటి వ్యక్తి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి మీరందరూ తోడు ఉండి అండగా ఉండి గెలిపించాలని నేను ఈ సందర్భంగా కోరుతున్నా. ఈరోజు ఆలపాటిని గెలిపించినట్టయితే ఖచ్చితంగా బార్ అసోసియేషన్ సమస్యలు కూడా తెలుసు కాబట్టి ఖచ్చితంగా మీ అసోసియేషన్ సమస్యల పరిష్కారానికి కూడా తోడుగా ఉంటారు, అండగా ఉంటారని నేనుంటాను. నాతో పాటు ఆలపాటి రాజా గారు కూడా, రాజేంద్ర ప్రసాద్ గారు కూడా మీకు అండగా ఉంటారని ఈ సందర్భంగా తెలియజేస్తూ బార్ అసోసియేషన్కి ఎప్పుడు కూడా నా పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అలాగే గతంలో లాగా కక్ష సాధింపులు మా ఆలోచన కాదు, అభివృద్ధి మా ఆలోచన. మన వినుకొండ రామలింగేశ్వర స్వామి గుడి ఘాట్ రోడ్డు వాళ్ళు పూర్తి చేయలేకపోయారు. ఆ పూర్తి చేసే బాధ్యత ఈ రోజు మన మీద ఉంది. ఘాట్ రోడ్డు పూర్తి చేస్తాం, టెంపుల్ పూర్తి చేస్తాం, మెట్లు దారి పూర్తి చేస్తాం, ఈ ఎన్ఎస్పి గ్రౌండ్ అభివృద్ధి చేసి ఇక్కడ టీటీడీ కళ్యాణ మండపం, షాదీఖానా, వినుకొండని మరో కొత్త రూపు తీసుకొస్తాం. రానున్న 3 సంవత్సరాల్లో ఒక కొత్త రూపు తీసుకొస్తాం వినుకొండకి. మరి దానికి బార్ అసోసియేషన్ అందరూ కూడా తెలుగుదేశానికి ఎన్డీఏ బలపరిచినటువంటి అభ్యర్థి, జనసేన, బీజేపీ, తెలుగుదేశం బలపరిచిన ఎన్డీఏ అభ్యర్థి మీరందరూ భారీ మెజారిటీతో గెలిపించాలని చెప్పేసి అందరూ కూడా నేను కోరుతున్నాను. బార్ అసోసియేషన్కి ఎప్పుడు నా పూర్తి సహాయ సహకారాలు ఉంటాయి. భవిష్యత్తులో కూడా ఆ సమస్యల పరిష్కారానికి మీకు తోడుంటానని, మీలో ఒక సభ్యుడిగా ఉంటానని చెప్పేసి మీ అందరికీ నేను మాటిస్తాను. తొందరలోనే అడిషనల్ కోర్టు తీసుకొద్దాం, గ్రాంట్ తీసుకొద్దాం, ఆ తర్వాత సబ్ కోర్టు కూడా సాధించుకుందాం అని చెప్పేసి దాంతోపాటు మీతో పాటు నేను కూడా ఉండి దానికోసం కృషి చేస్తానని చెప్పేసి మనవి చేసుకుంటూ ఈరోజు ఫస్ట్ ప్రిఫరెన్స్లో ఒకటే ఓటు, ఇంక రెండో ఓటు వేసే పని లేదు. ఒకటే ఫస్ట్ పైన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి పేరు ఉంటుంది. ఆ మొదటి పేరుకి ఎదురుగా ఒకటి వేయాలి. రోమన్ అంకె వేయకూడదు. సింపుల్గా మనం ఒకటి వేసి దాంట్లో మళ్ళీ రౌండ్ చుట్టడం కానీ ఇట్లాంటిది ఏమి లేకుండా సెంటర్లో ఒకటేయాలి. గడ్లుకి ఎక్కడ కూడా టచ్ అవ్వకుండా సెంటర్లో ఒకటేయాలని అందరూ సభ్యులకి తెలియజెప్పాలని కోరుతున్నా. అట్లాగే మీ క్లయింట్స్ చాలా మంది ఉంటారు, మీ స్నేహితులు ఉంటారు, క్లాస్మేట్స్ ఉంటారు. దయచేసి ఇంకా టైం తక్కువ ఉంది. 27వ తారీఖు ఎలక్షన్, ఉదయం 8 గంటల నుండి 4 గంటల వరకే ఎలక్షన్ టైము. కాబట్టి ఈలోపు మీరు డోర్ టు డోర్ తిరిగి మీ ఫ్రెండ్స్ అందరినీ కూడా మీరు ఒక్కొక్కళ్ళు తలుచుకుంటే 50 ఓట్లు వేయించగల సమర్థత ఉంటుంది, పరిచయాలు ఉన్నాయి. కాబట్టి మీరు ఒక్కొక్కళ్ళు ఒక 50 ఓట్లు వేయించి మన అభ్యర్థిని ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని భారీ మెజారిటీలో గెలిపించాలని అందరిని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. చాలా సంతోషంగా నేను భావిస్తున్నా. ఈరోజు మనం అడిషనల్ కోర్టు సాధించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా సాధించుకుందాం. అలాగే సబ్ కోర్టు సాధించుకోవడానికి దానికి ప్రాసెస్ ఏం చేయాలో దాన్ని అర్జెంటుగా దాన్ని ప్రాసెస్ స్టార్ట్ చేయాల్సింది నేను కోరుతున్నా. బడ్జెట్ విషయంలో దాన్ని చంద్రబాబు దగ్గరికి వెళ్ళి అవసరం ఫైనాన్స్ మినిస్టర్ని కలిసి దాన్ని తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటా. శాంక్షన్ తీసుకొచ్చే బాధ్యత సబ్ కోర్టు శాంక్షన్ అనేది ఆ ప్రొసీజర్ ప్రకారం దరఖాస్తు పెట్టి బార్ అసోసియేషన్ తరఫున మీ అందరూ కృషి చేసినట్టయితే ఖచ్చితంగా మనకి ఎలిజిబిలిటీ ఉంది అని నేను భావిస్తున్నా. సబ్ కోర్టు సాధించుకోవడానికి మనకి అన్ని విధాల అవకాశం ఉంది. దాన్ని సాధించుకుందాం అని చెప్పేసి ఈ సందర్భం తెలియజేస్తున్నాం. అడిషనల్ కోర్టు సాధించుకుందాం, భవిష్యత్తులో సబ్ కోర్టు సాధించుకుందాం, దానికి సంబంధించిన బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ చేసుకుందాం. భావితరాలకు ఇబ్బంది లేకుండా ఇక్కడ లాయర్లు కూడా మనకి మంచి నాలెడ్జ్
నాలెడ్జ్ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, పెద్ద సంఖ్యలో కూడా నంబర్ కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారు. దానికి తగ్గట్టుగా ఈ సబ్ కోర్టు అడిషనల్ కోర్టు వచ్చినట్టయితే మన వాళ్ళంతా కూడా బిజీగా ఉండటానికి, ఇక్కడ ప్రజలు దూరం పోయే పని లేకుండా, నర్సాపేట దూరం పోయే పని లేకుండా మనకి కన్వీనియంట్గా ఉంటుంది, ప్రజలకు సౌకర్యంగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. దానికి నా వంతు పూర్తి కృషి సహకారం ఉంటుంది. అలాగే ఈ రోడ్ ఆక్యుపేషన్స్ ఇవి జరిగితే యాక్సిడెంట్ జరుగుతుంది. దాన్ని వెంటనే తొందరలో మున్సిపాలిటీ ద్వారా రోడ్డు వేసి ఆక్రమణ లేకుండా సిమెంట్ రోడ్డు లేదా తార్ రోడ్డు ఎక్స్టెన్షన్ వేసేసి ఆక్రమణ లేకుండా చేద్దామని చెప్పేసి మీ అందరికి కూడా మాటిస్తున్నాను. ముఖ్యంగా ఈ రోజు వచ్చిన విషయం మీ అందరికి తెలుసు. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు మీ బార్ అసోసియేషన్ సభ్యుడు, మరొకప్పుడు ఆయన బిఎల్ చదివి లాయర్ గా కూడా ప్రాక్టీస్ మంచి పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తి. అపారమైన అనుభవం ఉంది. విద్యార్థి నాయకుడిగా, యువత నాయకుడిగా, అలాగే రైతు సమస్యల మీద పోరాడినటువంటి నాయకుడిగా, అలాగే 3 సార్లు ఎమ్మెల్యేగా చేయటం, మంత్రిగా చేయడం, అపారమైన అనుభవం ఉంది. మరోపక్క చంద్రబాబు నాయుడు గారితో, పవన్ కళ్యాణ్ గారితో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి, లోకేష్ గారితో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. దానివల్ల రేపు ప్రజలకు ఏదైనా అవసరమైనా, ఎంప్లాయీస్కి ఏదైనా అవసరమైనా, టీచర్స్కి ఏదైనా అవసరమైనా, బార్ అసోసియేషన్ వాళ్ళకి ఏదైనా అవసరమైనా చొరవ తీసుకొని ఎమ్మెల్సీగా వాళ్ళతో మాట్లాడగలరు. అవగాహన ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి వారు బిఎల్ చేసి బార్ అసోసియేషన్ సభ్యులుగా ఉన్నారు కాబట్టి మన కుటుంబ సభ్యులుగా మీరు భావించాలి. కాబట్టి పార్టీలకు అతీతంగా కూడా బార్ అసోసియేషన్ సభ్యులందరూ కూడా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి మద్దతు ఇచ్చి బ్రహ్మాండంగా గెలిపించాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నా. అట్లాగే లక్ష్మణరావు గతంలో ఏ సమస్యలు వచ్చినా పట్టించుకోవాలా. టీచర్స్ ని వైన్ షాపుల దగ్గర పెట్టి క్యూల దగ్గర నిలబెడితే టీచర్స్ ని ఆ రోజు కూడా ఈ లక్ష్మణరావు ఇది తప్పు, ఇది అన్యాయమని మాట్లాడాల. టీచర్స్ ని బాత్రూమ్ దగ్గర నిలబడి ఫోటోలు పెట్టమంటే ఇది తప్పు, ఇదేంటండి అని చెప్పేసి ప్రభుత్వాన్ని ప్రశ్నించలేదు లక్ష్మణరావు. మరి గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీగా ఆయన గెలిపిస్తే ఆయన చేసిన ఒక మంచి పని లేదు లక్ష్మణరావు గారు. ఇది అందరూ కూడా ఆలోచించాలని చెప్పేసి నేను కోరుతున్నా. ఉపాధ్యాయ టీచర్లు నియామకం చేస్తామని వైసీపీ ప్రభుత్వం, లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తామని, టీచర్లు ఉద్యోగాలు నియామకం చేస్తామని హామీ ఇచ్చి, ఎన్నికల్లో హామీ ఇచ్చి అమలు చేయకపోతే లక్ష్మణరావు ఏ రోజు ప్రశ్నించలే. ప్రభుత్వానికి ఒక తొత్తులా వ్యవహరించాడు తప్ప ప్రజా ప్రయోజనాలని, ఎంప్లాయీస్ ప్రయోజనాలని గాలికి వదిలేశాడు. ఎంప్లాయీస్ యూనియన్ నాయకుల మీద తప్పుడు కేసులు పెడితే ఆ రోజు వైసీపీ ప్రభుత్వం ఆ రోజు మాట్లాడలేదు లక్ష్మణరావు.